మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పేశారా? ఇక దేవుడిచ్చిన జగనన్న మొఖం కూడా చూడకూడదని నిర్ణయించుకునేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీని, జగన్ ని అన్ఫాలో అయ్యారు. అలా వైసీపీని అన్ఫాలో చేయడం ద్వారా ఇక తనకు ఆ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పకనే చెప్పేశారు. ఆమె హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో గత కొత్త కాలంగా ఆమె తమిళనాడు నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ఫ్రెష్ గా మొదలు పెట్టబోతున్నారని, జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చారని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఇక రోజాకు ఏపీతో, వైసీపీతో బంధం తెగిపోయినట్టేనని చెప్తున్నారు. వాస్తవానికి ఒక్క రోజానే కాదు, ఇటీవలి ఘోర పరాజయం తర్వాత పలువురు వైసీపీ సీనియర్స్ పార్టీకి దూరమయ్యారు. అధికారంలో ఉన్నంత కాలం స్థాయి కూడా చూసుకోకుండా ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పైన, ఆ పార్టీ అగ్రనాయకుల మీద నోరెట్టుకు పడిపోయిన వాళ్ళంతా ఇప్పుడు నోరు కట్టుకుని మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. విడుదల రజనీ, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథ్ ఇలా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం స్థాయి మరిచి చెలరేగిన నేతలెవరు ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఆ కోవలోనే రోజా కూడా నడుస్తున్నారు. సినీ నటిగా ఆమెకు తమిళనాడు ఉన్న క్రేజ్ గురించి, గుర్తింపు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తోడు దర్శకుడిగా రోజా భర్త సెల్వమణికి కూడా ఆ రాష్ట్రంలో ఒకంత పలుకుబడి ఉండడంతో రోజా సేఫ్ సైడ్ గా తమిళనాడుకి మకాం మార్చేశారని వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. ఇప్పుడు ఆమె తమిళనాడు వేదికగా పాలిటిక్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తమవుతున్నారని అంటున్నారు.